ఫైర్ ఫైవ్లో ఫైనల్ స్టోరీ చూద్దాం. శ్రీరామనవమిని పురస్కరించుకొని హైదరాబాద్లో అంగరంగ వైభవంగా శ్రీరాముడి శోభాయాత్ర కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. వీధులన్నీ రామనామ స్మరణతో మారుమోగుతున్నాయి. సీతారాంబాగ్లో ప్రారంభమైన ఈ శోభాయాత్ర కోటి వ్యాయామశాల వరకు కొనసాగనుంది. దాదాపు 6.3 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. యాత్రకు హాజరయ్యే భక్తులకు అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శోభాయాత్ర మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్ లో రెడీగా ఉన్నారు. జ్యోతి, శోభాయాత్ర ఎలా సాగుతోంది? శ్రీరాముని శోభయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఏదైతే సీతారాంబాగ్ లో ప్రారంభమైనటువంటి శోభయాత్ర కోటిలో ఉన్నటువంటి వ్యాయామశాల వరకు ఈ శోభయాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కూడా భక్తులు తరలి వస్తూ ఉన్నారు. శ్రీరామనామ స్మరణతో మారుమోగుతున్నాయి ఆయా ప్రాంతాలన్నీ కూడా. అయితే ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా శోభయాత్ర ప్రతి ఇయర్ చేసుకుంటూనే వస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాము ప్రస్తుతం షీటింగ్స్ ఆఫీసర్స్ తో పాటుగా, అంతేకాకుండా ఏదైతే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. బందోబస్తులో లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటుగా షీటింగ్స్ కూడా భక్తిలో ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 20,000 మంది పోలీసులు ఈ యొక్క బందోబస్తులో పాల్గొనడం జరిగింది. మరొక వైపు 250 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అనుసంధానం చేస్తే అక్కడి నుంచి పూర్తి స్థాయిలో కూడా ఈ శోభయాత్రలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు పెద్ద సంఖ్యలో కూడా భక్తులు రావడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క కాలనీలన్నీ కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో అటు ఆయా ప్రాంతాల నుంచి కూడా రామ భక్తులంతా కూడా ఈ యొక్క శోభయాత్రలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవైపు అడిషనల్ సిపిగా ఉన్నటువంటి విక్రమ్ సింగ్ మాన్ తో పాటుగా జాయింట్ సిపిగా ఉన్నటువంటి జోయల్ డేవిస్ ట్రాఫిక్ నుంచి, అంతేకాకుండా ఏసీపీలు డీసీపీలు ప్రతి ఒక్కరు కూడా ఈ శోభయాత్రకు సంబంధించి మొత్తం కూడా ఈ బందోబస్తులో ఉండడం జరిగింది. ఒకవైపు మహిళలు, అంతేకాకుండా ఆడవాళ్ళు వీళ్ళంతా కూడా ఈ శోభయాత్రలో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా మఫ్తీలో ఒకవైపు షూటింగ్స్ బృందాలు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా కూడా ఒకవైపు ఘనంగా ఈ ప్రొసెషన్ అనేది జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 250 కెమెరాల ద్వారా కూడా ఈ యొక్క శోభయాత్ర అన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. మొత్తంగా కూడా చాలా ఘనంగా ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా రాముని శోభయాత్ర మాత్రం కొనసాగుతున్నటువంటి అద్భుత దృశ్యాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. శ్రీనివాస్ కలిసి హైదరాబాద్. రైట్ జ్యోతి.